జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈనాడు మనం శ్రీ గణేశుని జన్మదిన పండుగను శ్రీకృష్ణునికి చెందిన భూమిలో జరుపుకుంటున్నాము. శ్రీకృష్ణుని తనయుని జన్మదిన పండుగను ఆయన స్వంత భూమిలోనే జరుపుకొనడం ఒక విధంగా చెప్పాలంటే అపూర్వమైనది మరియు అత్యంత ప్రాముఖ్యమైన విషయము. శ్రీ గణేశుడు ఈ భూమిపై మహావిష్ణువుగా అవతరించాడని మీకు తెలుసు. ఆయన యేసుక్రీస్తుగా శ్రీ రాధ యొక్క తనయునిగా అవతరించాడు. ఈనాడు ఈ జన్మదిన పండుగను జరుపుకొనడం ద్వారా క్రీస్తు శ్రీకృష్ణుని యొక్క కుమారుడనే అతి గొప్ప సత్యమును మీరు గుర్తిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ కథ ఉంది. మీరు దేవీ మహత్యమును పఠిస్తే ఈ ఆది శిశువు ఏ విధంగా ఓ అండరూపాన్ని సంతరించుకున్నది, ఆ అండంలో సగభాగం శ్రీ గణేశునిగా ఉండిపోగా మిగిలిన సగభాగం మహావిష్ణువుగా మార్పు చెందినది మీకు తెలుస్తుంది. పరిణామ క్రమంలో చోటు చేసుకున్న ఈ పురాతన సంఘటనలన్నీ నమోదు చేయబడ్డాయి. కానీ ఈనాడు ఈ విషయమునంతా మానవ స్థాయిలో ప్రజలు అర్థం చేసుకొనటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. యేసుక్రీస్తు శ్రీ గణేశుని యొక్క అవతారము. ఆయన శాశ్వత శిశువు. కానీ క్రీస్తు రూపంలో ఈ భూమిపై జన్మించినప్పుడు ఆయన శ్రీకృష్ణుని యొక్క కుమారునిగా జన్మించాడు. కానీ పార్వతీదేవి శ్రీ గణేశుణ్ణి సృష్టించినప్పుడు ఆయన కేవలం పార్వతీదేవి ఒక్కరికి తనయుడు, తండ్రి లేడు. పార్వతీదేవి స్వయంగా తనకంటూ ఓ బిడ్డ ఉండాలని కోరుకుంది. విష్ణువుకు లేదా శివునికి అంకితమైన దేవదూతలున్నారు. ఉదాహరణకు గణములు కేవలం శివునికి మాత్రమే అంకితమైన వారు. అందువలన పార్వతీదేవి తన దివ్య శక్తులను ఈ భూమిపై అన్ని వైపులా వ్యాపింపచేయగల సమర్థవంతుడైన పుత్రునికి తల్లి కావాలని కోరుకుంది. ప్రారంభ దశలో శక్తి ఈ విశ్వమును సృష్టించినప్పుడు శ్రీ సదాశివుడు ఆమె యొక్క సృష్టిని గమనిస్తూ వచ్చాడు. ఈ భూమిపై ఆమె ప్రప్రథమంగా అమాయకత్వమును సృష్టించింది. అమాయకత్వం యొక్క ప్రతిరూపమే శ్రీ గణేశుడు. అమాయకత్వం చేత విశ్వం యావత్తూ నింపబడింది. అదే ఓంకారము. ఈ అమాయకత్వమే ఈ ప్రపంచంలోని మొత్తం సృష్టిని కాపాడింది. అది మొత్తం భౌతిక పదార్థంలోనికి అణువణువున వ్యాపించింది. భౌతిక పదార్థం అంతా అమాయకత్వంతో నిండి ఉంది. మీరు పదార్థాన్ని కొడితే అది తిరిగి మిమ్మల్ని కొడుతుంది. కారణం అది ఆ విధంగా తయారు చేయబడింది. అది మీకు హాని చెయ్యాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోదు. కేవలం మీరు దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే అది తన స్వభావరీత్యా మిమ్మల్ని తిరిగి కొడుతుంది. అది స్వయం నిర్మితమైన ప్రకృతిని అనుసరించి పనిచేసే జడ పదార్థంగా పేర్కొనబడింది. జంతువుల్లోని అమాయకత్వం మరో తరహాకు చెందినది. తాము నేరాలు చేస్తున్నట్లుగా వాటికి తెలియదు. జంతువులు మరో జంతువును చంపినప్పుడు లేక మీ ఆస్తిపాస్తుల సరిహద్దులను అతిక్రమించి సర్వత్రా విధ్వంసం గావించినప్పుడు అవి పాపకార్యం చేస్తున్నట్లుగా కానీ కొన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లుగా కానీ ఎరుగవు. వాటిలో అంతర్నిర్మితమైన సూత్రాల ప్రకారం అవి జీవిస్తాయి. అందుచేతనే అవి పశువులు అని పిలువబడుతున్నాయి. పాసమునకు అంటే బంధింపబడి ఉండడం అన్నమాట. పాస అంటే బంధం. అవి శివుని ఆజ్ఞానుసారం పనిచేస్తుంటాయి.
అందుకే శివుణ్ణి మనం పశుపతి అంటాము. ఆ స్థాయి వరకు వాటిలో అమాయకత్వం పగడ్బందీగా స్థిరపడి ఉంటుంది. కారణం వాటిలో అహంకారం అభివృద్ధి చెందలేదు కనుక అవి అమాయకమైనవి. ఓ పులి ఓ ఆవును తిన్నప్పటికీ అదింకా అమాయకురాలే. ఓ ఏనుగు ఓ మనిషి దేహాన్ని తొక్కివేసినప్పటికీ అదింకా అమాయకురాలే. కానీ ఉన్నత స్థితికి ఎదుగుతున్న కొద్దీ శక్తిమాత అయిన ఆదిమాత మానవుల యొక్క అమాయకత్వాన్ని కాపాడగల ఓ ఉన్నత వ్యక్తిత్వాన్ని సృష్టించాలనుకుంది. భౌతిక పదార్థానికి అతీతంగా, జంతుజాలానికి అతీతంగా ఆమె శ్రీ గణేశుణ్ణి సృష్టించడం జరిగింది. ఆయనకు ఏనుగు శిరస్సు ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించిన కథ మీకు తెలిసిందే. అది దేనికి చిహ్నం అంటే, శ్రీ గణేశుడు మనిషి అయినప్పటికీ అతని శిరస్సుకు సంబంధించినంత వరకు అతను ఒక జంతువు మాదిరిగా ఉంటాడు. అది కూడా శ్రీ గజానుని శిరస్సు అంటే అతని శిరస్సు ఏనుగు శిరస్సు. ఏనుగు మొత్తం జంతు ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైనది కనుక అమాయకత్వం నిండిన అటువంటి శిరస్సులో అహంకారం అభివృద్ధి చెందలేదు. అక్కడ అహంకారం అనేది లేదు, అదొక నిరహంకార స్థితి. కానీ మానవులు వేరొక పద్ధతిలో సృష్టింపబడ్డారు. అమినో యాసిడ్స్ను సృష్టించడంలో కార్బన్ ఉపయోగింపబడినప్పుడు మానవుల్లో ఓ నూతన తరహా పరిణామ క్రమాన్ని విశుద్ధి స్థాయి వద్ద కదలికలో ఉంచడం జరిగింది. మానవులు వారి శిరస్సులను ఆ విధంగా పైకి లేవనెత్తారు. జంతువుల శిరస్సులు భూమి వైపునకు ఉన్నాయి కనుక శక్తి భూమాతలోనికి క్రింది వైపుగా ప్రవహిస్తుంది. కానీ మనిషి తన శిరస్సును భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పైకి లేవనెత్తినప్పుడు శక్తి ప్రవహించడంలో ఓ కొత్త సమస్య విశుద్ధి వద్ద ఉత్పన్నమైంది. కుండలిని శక్తి అలాంటి సమస్యాత్మకమైన విశుద్ధి యొక్క పోషణ తాను చేయలేకపోయింది. దానికి ప్రధాన కారణం, మీరు భూమాత వైపు నుండి మీ శిరస్సును పైకి లేవనెత్తినప్పుడు భూమాత యొక్క ప్రకృతి సహజమైన శక్తి నుండి మీ అంతట మీరు దూరం అవుతున్నారు. మీరు మీ విశుద్ధిని ఆ విధంగా పైవైపుకు తీసుకువచ్చినందున విశుద్ధి చక్రం యొక్క ఈ అమెరికా దేశంలో ఈనాడు ఏమి జరుగుతున్నది మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. మీరు ప్రకృతికి విరుద్ధమైన కృత్రిమ యంత్రాల వైపుగా వెళ్ళడం ప్రారంభించారు. ప్రకృతి యొక్క అమూల్య సంపదను కొల్లగొట్టడం ద్వారా, ఆటం బాంబును ఉత్పత్తి చేయడం ద్వారా, ఆటంను మార్పు చేసి దాన్ని భేదించడం ద్వారా ప్రకృతి యొక్క సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. అంటే మీరు మీ శిరస్సును పైకి లేవనెత్తటం వలన మీరు స్వయంగా ప్రకృతికే విరుద్ధంగా వెళ్ళడం జరిగింది. అదంతా భూమాత వైపుకు సవినయంగా వంచిన శిరముతో భగవంతునికి పూర్ణ శరణాగతులై నిర్వర్తించి ఉంటే మీకది అపకారం చేసి ఉండేది కాదు. కానీ మీరు ఎంతో అనుగ్రహప్రదాయిని, సమస్తం పుష్కలంగా ఉన్న ఈ ప్రకృతి నుండి దూరం అవడం వలన ఈ విధమైన చేదు అనుభవాలను చవిచూడవలసి వచ్చింది. నిన్నటి రోజు ఈ దేశంలోని మీ చుట్టూరా ఉన్న ప్రకృతికి సంబంధించిన సుందరమైన చిత్రపటాలను మీరు చూశారు. గొప్ప ధనిక దేశమైన అమెరికా సృష్టికర్త పట్ల ఏ విధమైన కృతజ్ఞతాభావం లేకుండా తన శిరస్సును పైకి లేవనెత్తింది. అందుచేతనే విశుద్ధి సమస్య వృద్ధి కావటం మొదలైంది. జీవితం యొక్క ప్రతి కదలికలోనూ సామాజిక నిర్మాణం యావత్తు ప్రకృతితో పాటు సాగిపోయే విధంగా కాక
ప్రకృతికి వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా ఏర్పాటు చేయబడింది. కనుక దాడి ప్రప్రథమంగా స్వయంగా అమాయకత్వం పైనే, మూలాధారం పైన జరిగింది. ఆ విధంగా మూలాధారం యొక్క సహజ సిద్ధమైన మార్గాలకు తిలోదకాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ వైవాహిక వ్యవస్థ క్రీస్తు కంటే ఎంతో ముందుగా, అబ్రహాం కంటే ఎంతో ముందుగా, మోజెస్ కంటే ఎంతో ముందుగా స్థిరపడి ఉంది. సమాజంచే ఆశీర్వదింపబడిన, పవిత్రీకరింపబడిన వివాహం ఎంతో పురాతన కాలం నుండి అంగీకరింపబడుతూ వచ్చింది. కానీ మనిషి అతని దురహంకారం మూలంగా వైవాహిక వ్యవస్థకు వ్యతిరేకంగా, పవిత్ర జీవన విధానానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఆ విధంగా అస్తవ్యస్తంగా గడపడం ప్రకృతి సహజమైనదైతే వారెందుకు ఆ విధంగా అన్ని రకాలైన వ్యాధులకు గురి అవుతున్నారు? మీరు ప్రకృతి సహజమైన వ్యక్తి అయినట్లయితే మీకు ఏ విధమైన వ్యాధులు రానే రాకూడదు. మీరు ప్రకృతికి వ్యతిరేకులైనందున మీకు వ్యాధులు వస్తున్నాయి. ఈ దేశంలో ఎంతమంది స్త్రీ పురుషులు కేవలం అసూయ కారణంగా హత్య చేయబడుతున్నారు? 10 మంది పురుషులతోనో 10 మంది స్త్రీలతోనో విచ్చలవిడిగా ప్రేమ కలాపాలు సాగించడం ప్రకృతి సహజమైనదైతే అసలు అసూయ ఎందుకు జనిస్తుంది? మీరెంతో ఆనందంగా ఉండాలి. మరి ఇది అతి సహజము. శ్రీకృష్ణునికి శరణాగతులు కాకుండానే తమ శిరస్సును విశుద్ధి వద్ద పైకి లేవనెత్తినందున వ్యతిరేక జీవన విధానం, యాంటీబయాటిక్ వాతావరణం వృద్ధి చెందడం మొదలైంది. ఈ రకమైన జీవితం ఈ గొప్ప ధనిక దేశాన్ని ఇప్పుడు సంపూర్ణ వినాశనం అంచుకు తీసుకువెళ్ళింది. అమాయకత్వపు శక్తిని పరిగణనలోనికి తీసుకోకుండానే దానిపై దాడికి దిగటం అనేది ఈ దేశం యొక్క అత్యంత నికృష్టమైన బలహీనత. అప్పుడు మీరు దేనికి పనికిరానిది, కొత్తది ఏది కనిపించినా దాని వైపుకు మళ్ళుతారు. అది ఎంత అధికంగా ఉంటుందంటే ఫ్రాయిడ్ లాంటి వ్యక్తి ఆరాధింపబడడం జరిగి క్రీస్తును మర్చిపోయారు. క్రీస్తు బోధనల ప్రకారం మీ కళ్ళు కలుషితంగా ఉండరాదు. శ్రీ గణేశుని ప్రకారం మీ కళ్ళు కూడా అమాయకంగా ఉండాలి. మీ కళ్ళల్లో తృష్ణ అనేది లేస మాత్రం కూడా కనిపించకూడదు. కానీ దురహంకారం వారిని ఏ విధంగా మార్చిందంటే, అయితే తప్పేమిటి, దీనిలో తప్పేముంది, దానిలో తప్పేముంది. ఇప్పుడు దురహంకారం వలన ఈ దేశం మొత్తం గొప్ప అరాచకాన్ని ఎదుర్కొంటున్నది. ఇంకా వారు వినాశనకరమైన దాన్నంతటికీ వీర మరణత్వాన్ని ఆపాదిస్తున్నారు. శ్రీ గణేశుని భూమి ఆస్ట్రియా దేశం పై నివసించే సహజయోగులందరి భుజస్కంధాలపై అత్యంత గురుతర బాధ్యత ఉంది. కానీ శ్రీకృష్ణుని భూమి అయిన అమెరికా దేశంపై నివసించే సహజయోగుల యొక్క బాధ్యత పూర్తిగా వారి గొంతుకపై ఉంది. ఆ బరువు బాధ్యతల నుండి మీరు తప్పించుకోలేరు. మీరు మీ అనుదిన జీవితంలో అమాయకత్వం యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోనంత వరకు నేను మీ కొరకు ఎంతటి ఉపకారం చేయడానికి ప్రయత్నించినా ఈ దేశాన్ని ఎవ్వరూ రక్షించలేరు. కేవలం మీరు మాత్రమే ఈ అమెరికా దేశాన్ని రక్షించగలరు. మీరు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించగలరు. కుండలిని శక్తి పైవైపుగా ప్రయాణిస్తున్నప్పుడు మీలోని శ్రీ గణేశుడు మేల్కొంటాడు. మీరు ఏనాడూ గౌరవించని మీలోని గణపతి తన గాయాల నుండి, దెబ్బల నుండి దెబ్బతిన్న మూలాధార చక్రం కోలుకుని ప్రశాంతమైన నిద్ర నుండి మెల్లగా లేస్తాడు. ఆయన లేచి నిల్చున్నప్పటికీ ఇంకా బలహీనంగానే ఉంటాడు. ఆ మూలాధార చక్రముని
ఆ మూలాధార చక్రమును ఏ విధంగా పుష్టివంతం చేసి దాని అభివృద్ధిని ఏ విధంగా పరిరక్షించగలము? అమెరికా సహజయోగుల బాధ్యత చాలా గొప్పది. వారింకేమాత్రం తమను తాము మోసగించుకోలేరు. వారు తమకున్న దురహంకారంతో సంతృప్తి చెందలేరు. వారి తప్పిదాలు బహు బాధాకరంగా ఉన్నాయి. కనుక మీ తప్పిదాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమంలో ముందుకు సాగుతూ మీలోని శ్రీ గణేశుని పూర్ణ రూపంలో స్థిరపరచుకోవాలి. ఆ విధంగా ఆయన మీకు అవసరమైన సమతుల్యాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మీరు పుష్టివంతం చేసుకునేందుకు అవసరమైన పునాదులు వేస్తాడు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవటం నాకెంతో విస్మయకరంగా ఉంది. అటువంటి నీచాతి నీచమైన అభిప్రాయాలను మీరే విధంగా అంగీకరిస్తున్నారో నాకు అర్థం కాదు. పూర్తిగా భయానకమైన హాస్యాస్పదమైన విషయాల వైపుగా మీరే విధంగా ఆకర్షితులవుతున్నారు? మనం వ్యభిచారం వంటి హేయమైన పదాల పట్ల ఎరుక కలిగి ఉన్నామా? నాకిప్పుడు ఆ పదాలను ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు. అవి వాటి అర్థాలను కోల్పోయినవా ఏమి? వాటిని గురించి మనందరికీ తెలుసు. వాటిని గమనించలేనంతగా మనం మన వివేకాన్ని కోల్పోలేదు కదా. మనం మన కొరకు ఏమి చేసుకున్నాము? మనకు ఆత్మగౌరవం లేదు. అంతటి అపరిమితమైన దురహంకారం చాలా ప్రమాదకరమైనది, పూర్తిగా అనూహ్యమైనది. మనం చేపట్టిన ఈ కార్యకలాపాల నుండి మనకు ఏ రకమైన ఫలితం వస్తుందో ఆ భగవంతునికే తెలియాలి. సహజయోగుల ప్రయోజనార్థం నేను కొన్ని మార్గదర్శకాలను ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి అమెరికా మహిళలను వారే విధంగా తమ వ్యక్తిగత జీవితాలను గౌరవించుకోవలసింది చెప్పాను. వారు శక్తులుగా ఉండాలనుకుంటే వారు తమను తామును గౌరవించుకోవాలి, తమ సత్శీలమును గౌరవించుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, బయటి ప్రపంచంలో ఈ అస్తవ్యస్తమైనవన్నీ జరుగుతుండగా సహజయుగానికి వచ్చిన తరువాత కూడా మనలో కొంతమంది నరకానికి ప్రయాణిస్తున్న వారిలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించడం అనేది. మీరు ఇతరులను రక్షించాను అనుకుంటే మీరు మీ స్థానాలను సుస్థిరపరచుకునే ప్రయత్నం చేయండి. శ్రీ గణపతికి 4 చేతులున్నాయి. సంహారక ఆయుధమైన పరశువును ధరించు చేతి విషయంలో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. పరశువుతో శిక్షించడం ఆయన పని. ఆయనను అశ్రద్ధ చేస్తే ఆ శక్తి తగిన చర్య తీసుకుంటుంది. అది ఎంత బలంగా పనిచేస్తుందంటే, మీరు ఆత్మ సాక్షాత్కారం పొందిన వారైనప్పటికీ మిమ్మల్ని మీరు రక్షించుకునే సామర్థ్యం మీకు లేకపోవచ్చును. కేవలం ఆత్మ సాక్షాత్కారంతోనే సరిపెట్టుకోకండి. మీ గణేశుడు మీలో స్థిరపడనంత వరకు మీ ఆత్మ సాక్షాత్కారానికి అసలు అర్థమే లేదు. మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ కళ్ళు కల్మషంగా ఉన్నాయా? మీకు కల్మషమైన మనస్సు ఉందా? సహజయోగం నుండి మీరేమి ఆశిస్తున్నారు? సహజయోగంలో ఎన్నో విధాలుగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మంచి ఆరోగ్యమును, డబ్బును, సమాజంలో మంచి స్థానమును, అధికారమును తప్పక పొందుతారు. ప్రప్రథమంగా మీరు అడగవలసింది మీలో పరిశుద్ధమైన శ్రీ గణేశుని కొరకు, నిర్మల గణేశుని కొరకు. శ్రీ మాతాజీ, మా యొక్క గణేశ తత్వంలో, సంబంధాల్లో, దృక్పథాల్లో, ప్రవర్తనలో నిర్మలత్వమును స్థిరపరచుకునేటట్లుగా దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థించండి. మీపై మీరు తీర్పు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు అమాయకులా? క్రీస్తు ప్రకారం ఆయనకు వ్యతిరేకమైనది ఏది ఉన్నా అది సహింపబడవచ్చు, కానీ శ్రీ ఆదిశక్తికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి సహింపబడదు. కానీ నేను మీ తల్లిగా మీతో చెప్పేదేమంటే, అది నిజం కాదు. కొన్ని విషయాల్లో నాకు వ్యతిరేకమైనది కూడా సహింపబడుతుంది, కానీ
యేసు ప్రభువుకు వ్యతిరేకంగా అంటే శ్రీ గణేశునికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి సహింపబడదు. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప ఆయనకు వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్క పని యొక్క ఫలితం మీపై పడుతుంది. మీరప్పుడు పూర్తిగా నీచమైన వ్యక్తిగా పరిగణింపబడి భగవత్ సామ్రాజ్యం నుండి గెంటివేయబడడం జరుగుతుంది. అదొక్కటే సహింపబడని, క్షమార్హము కాని, అంగీకరింపబడని విషయం. మీరొక నూతన విహంగముగా మార్పు చెందినందున మీరింతకు ముందు చేసిన పనులన్నీ ఇప్పుడు ముగిసిపోయాయి. కానీ ఈ విధంగా మార్పు చెందిన పిమ్మట కూడా మీ తప్పుడు అభిప్రాయాలతో మీరు కొనసాగే ప్రయత్నం చేస్తే, లేక వాటిలో జోక్యం చేసుకుంటే, అప్పుడు నేను మీకేమాత్రం సహాయపడలేను. నిర్మలుడైన శ్రీ గణేశుడు నా కుమారుడు. ఇప్పుడు అతనొక్కడే నాకు కుమారుడు కాడు. నా పక్షంలో మీకు తండ్రి అనేవాడు లేకుండానే శ్రీ గణపతి వలె మిమ్మల్నందరినీ నా కుమారులుగా, కుమార్తెలుగా తయారు చేశాను. మీ నిర్మల హృదయం, మీ నిర్మల దేహం తప్ప శ్రీ మాతాజీని మరింకేదీ మెప్పించలేదు. అశుద్ధమైనదంతా కడిగి పారవెయ్యాలి. నా నామానికి అర్థం నిర్మలత్వము. మీరా విధంగా చేయుటకు మీకు అధికారం ఉన్నందున మీరలా చేయగలుగుతారు. మీరు చేయవలసిన మొదటి పని మూలాధార చక్రమును పరిశుభ్రపరచడం. మిగిలిన విషయం గురించి మీరు చింతించనవసరం లేదు. ఆ విషయమునంతా శ్రీ గణేశుడు చూసుకుంటాడు. ఒక చక్రమును మీరు పరిశుద్ధంగా ఉంచుకుంటే మిగిలినదంతా సరిచేయబడుతుంది. నివారణ సాధ్యపడని మలైటిస్ వంటి కండర సంబంధమైన అన్ని రకములైన వ్యాధులు, క్యాన్సర్ లాంటి నివారణ సాధ్యపడని అన్ని రకముల వ్యాధులు, సిజోఫ్రీనియా మొదలుకుని మీ మానసిక సంబంధిత వ్యాధులన్నీ, ప్రతి ఒక్క అనారోగ్య సమస్య మూలాధార చక్రంలోని లోటుపాట్ల వలన వస్తాయి. వేర్లు సరిగ్గా లేకుంటే వృక్షాన్ని మీరే విధంగా చికిత్స చేయగలరు? వేర్లు సరిగ్గా ఉంటే ఏ మందైనా, ఏ కేంద్రానికైనా, ఏ కొమ్మకైనా, ఏ ఫలానికైనా చేరుతుంది. కానీ వేర్లు సరిగ్గా లేకుంటే మీరెలా ఆ వృక్షాన్ని బాగు చేయగలరు? నాలోని శ్రీ గణేశుణ్ణి పూజించుటకు మీరు నన్నిక్కడికి ఆహ్వానించారు. నాలోని శ్రీ గణేశుడు శక్తివంతమైన ఓ గుర్తింపు. ఆయనను పూజించుట ద్వారా మీరు మీ యందు అలాంటి శక్తివంతమైన గణేశుణ్ణి స్థిరపరుచుకోవాలి. ఆ విధంగా స్థిరపరుచుకొనడం ద్వారా ఆయన శక్తులను మీరు వ్యక్తపరచాలి. శ్రీ గణేశుని యొక్క గొప్పతనం శుభాన్ని చేకూర్చడం. వైజ్ఞానిక పరిభాషలో దాన్ని ఒక కోఎఫిషియంట్గా, ఒక ఫార్ములాగా మనం తీసుకోవచ్చు. ఆ శక్తి శుభాన్ని అనుగ్రహిస్తుంది. అది భూమాతలోని అయస్కాంతము. అదే అయస్కాంతం మీలో శ్రీ గణేశుని రూపంలో ఉంది. మీరు నన్ను స్వేచ్ఛగా ఓ చోట ఉండనిస్తే ఏది ఉత్తరమో, ఏది దక్షిణమో, ఏది తూర్పు, ఏది పడమరో నేను మీకు చెప్పగలను. నా కళ్ళను మూసుకుని కూడా మీకు ఆ దిశలను చెప్పగలను. ఆస్ట్రేలియా నుండి సుదీర్ఘంగా ప్రయాణించి సైబేరియా చేరే అనేక రకాల పక్షుల గురించి మీకు తెలుసు. కారణం వాటిలో ఆ రకమైన అయస్కాంతం ఉంటుంది. వాటిలో అమాయకత్వం ఉంటుంది. అనేక రకాల చేపల్లో వాస్తవంగా అయస్కాంతం ఉంటుంది. శాస్త్రవేత్తలు ఆ విషయంపై తగినంతగా పరిశోధన జరపాలి. ఇదే విధంగా మనలోని శ్రీ గణేశుడు ఆ అయస్కాంతము. అందువలన తనలో శ్రీ గణేశుని జాగృతి పరుచుకున్న వ్యక్తి అయస్కాంతంగా మారుతాడు. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది, ఎండిపోయిన ఆకులను కాదు. ఇది గురుతత్వం లాంటిది. ఇటువంటి గురుతత్వం ఉన్న మనిషిని ఉక్కు మనిషి అంటారు. ఎవరికైతే ఉత్తమ నడవడిక, స్థిర నిశ్చయం, ఎలాంటి ప్రలోభాలకు తలవంచని వ్యక్తిత్వం ఉంటుందో
అతనే ఉక్కు మనిషి. ఈ అయస్కాంతం ఉక్కుని ఆకర్షిస్తుంది. ఉక్కు విషయంలో ఒకే ఒక్క చెడు విషయం ఉంది. అది ఇష్టానుసారం వంగేది కాదు. ఎంతో దృఢంగా ఉంటుంది. కానీ అయస్కాంతం ఉక్కుని ఆకర్షించడం అంటే అయస్కాంతం వైపుగా కదిలే ఆ రకమైన ప్రత్యేక లక్షణాలన్నీ ఉక్కులో సృష్టిస్తుంది. అదేవిధంగా మీలో ఈ అయస్కాంతం మేలుకొల్పబడినప్పుడు ప్రజలు మీ ఆశ్రమాల నుండి పారిపోవుటకు బదులుగా మీ వైపుగా పరిగెత్తుకు రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు. నేను ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడైనా, ఏ ప్రదేశంలోనైనా నేనక్కడ ఉన్నట్లుగా తెలుసుకుని వచ్చే ప్రజల నుండి ఆ భగవంతుడే నన్ను రక్షించాలి. కనుక ఈ రకమైన అయస్కాంతం ఏమిటి? అదే నిర్మలమైన ప్రేమ. నిర్మల ప్రేమ యొక్క తత్వం ఏమంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనూ దేనిపైన ఆధారపడి ఉండదు. కానీ దాని మీదే అది ఆధారపడి ఉంటుంది. దానికి అదే ఆధారం. అది తన స్వభావమును అనుసరించి వ్యాప్తి చెందే వెలుతురు వంటిది. అది దేన్ని కోరదు, దేన్ని ఆశించదు. కేవలం అన్ని వైపులకు వ్యాపిస్తుంది. ఇతరుల హృదయాలను తేజోమయం గావిస్తుంది. అందుచేతనే అవి ఆకర్షింపబడతాయి. నన్ను ఎన్నడూ చూడనివారు, నా గురించి ఏమాత్రం తెలియనివారు కేవలం నా పేరు వినగానే వస్తారు. అది నేను గమనించాను. కలకత్తా నగరం వంటి ప్రదేశాల్లో మాకు పెద్ద చిక్కు సమస్య ఎదురైంది. జనం అసంఖ్యాకంగా తరలి వచ్చారు. హాలు నిర్వాహకులు అన్నారు, శ్రీ మాతాజీ, మేము పోలీసులను పిలవవలసి ఉంటుంది అని. ఆ అవసరమేది లేదని, మేమే ఏదో విధంగా సభా కార్యక్రమం సజావుగా నిర్వహిస్తామని నేనన్నాను. పూణే నగరంలో జనం గుంపులు గుంపులుగా అసంఖ్యాకంగా తరలివచ్చారు. హాలు యజమాని అది చూసి ఒక్కసారిగా బెంబోలెత్తిపోయాడు. అతను అన్నాడు, శ్రీ మాతాజీ, ఈ సువిశాలమైన బహిరంగ ప్రదేశంలో మీరు కూర్చునే విధంగా మీకు అతి పెద్ద స్థలాన్ని ఇస్తాను. మీరు నన్ను ఈ విషయంలో క్షమించాలి. ఇంతమంది జనంతో నా హాలంతా ధ్వంసమైపోతుంది అని. దానికి సమాధానంగా నేను అన్నాను, నీవేమీ కంగారు పడకు, ప్రతి ఒక్కటి యథాస్థానంలో ఉంటుంది అని. అతనికి బోరట కలిగించాను. ఆ సభలో ఎంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కొంతమంది నేలపై కూర్చున్నారు, కొందరు మెట్లపై కూర్చున్నారు. ఆ విధంగా అన్ని చోట్ల కిక్కిరిసి కూర్చున్నారు. నా సుదీర్ఘ ఉపన్యాసం పూర్తయ్యేంత వరకు ఏ ఒక్కరు ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఒక చిత్రపటం వలె కూర్చున్నారు. నేను గంటన్నర సమయం ఉపన్యసించాను. ఒక చిత్రపటం లాగా ఒక్క చెయ్యి కానీ కాలు కానీ ఏ ఒక్క శరీరం భాగము కదల్లేదు. కేవలము ఒక చిత్రపటం లాగా కూర్చున్నారు. ఆ హాలు యజమాని ఇంతకు ముందెన్నడూ ఇటువంటి అపూర్వ సంఘటన చూడలేదు. ఇక్కడ పనిచేసింది అయస్కాంతము. మీరు ఉక్కు అయినా కూడా అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది. కానీ మీరొక అయస్కాంతం అయినట్లయితే అప్పుడు అది ఏ విధంగా ఆకర్షిస్తుందంటే అది ఎన్నటికీ ఈ అయస్కాంతమును వదిలిపెట్టదు. సహజ యోగం కొరకు చిన్న పిల్లల వంటి వ్యక్తిత్వం ఉన్న శ్రీ గణేశుని యొక్క మీ అయస్కాంతాలను మీరు స్థిరపరుచుకోండి. ఒక పసిబాలుడు ఉంటే అందరూ ఆ పసిబాలుని వైపునకు ఆకర్షింపబడతారు. ఒక పసిబిడ్డ ఎక్కడో గగనతలంలో చిక్కుకొని పోతే వారు రష్యన్లైనా, అమెరికన్లైనా, లేక అరబ్బులైనా ప్రతి ఒక్కరూ ఆ పసిబిడ్డకు ఏమైందంటూ తెగ కంగారు పడతారు. ఆ పసిపాప ఒక అరేబియానా, అమెరికానా అని వారెంత మాత్రం ఆలోచించరు. అది ఒక దెయ్యం కానంత వరకు అలా జరగదు. చిన్న పిల్లల పట్ల ఎందుకీ ఆకర్షణ? ఎందుకంటే వారిలోని అయస్కాంతాలు పగడ్బందీగా స్థిరపడి ఉన్నాయి. వారిలో అహంకారం ఇంకా అభివృద్ధి చెందలేదు. మన అహంకారం అభివృద్ధి చెందినది. అది అభివృద్ధి చెందవలసిందే.
కారణం మనంతట మనమే స్వేచ్ఛగా ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించుకోవలసిన పరిస్థితి వచ్చింది. కనుక అహంకారం అభివృద్ధి చెందడం సరైనది. ఒక పరిమితి వరకు మనం మన అహంకారాన్ని అభివృద్ధి చేసుకుని ఉండవలసింది. కానీ మనం దాన్ని మితిమీరి అభివృద్ధి చేసుకున్నాము. హద్దు మీరి అభివృద్ధి చేసుకున్నాము. అది ప్రత్యహంకారాన్ని కూడా మూసేయడం జరిగింది. ఎటువంటి కట్టుబాటు లేదు. మనం ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తాము. ఈరోజు మనం సగం కత్తిరించిన హాఫ్ ప్యాంటును ధరిస్తే రేపు పొడవైన ప్యాంటు ధరిస్తాము. అంతవరకు పర్వాలేదు. మనం మన తల వెంట్రుకలను కత్తిరించడమో లేక ఈ పనో ఆ పనో చేస్తాము. ఎటువంటి కట్టుబాటు లేదు. ప్రత్యహంకారం అంతా కప్పివేయబడింది. మీరు మీ గణేశ తత్వమును అంటే శ్రీ గణేశుని వివేకమును కలిగి ఉంటే ఈ అహంకారం సరైనదై ఉండేది. శ్రీ గణేశుని రెండో శక్తి ఏమంటే ఆయన మీకు వివేకమును అనుగ్రహిస్తాడు. మీరొక సామాన్య రైతును మరొక పెద్ద పెద్ద చదువులు చదివిన ప్రొఫెసర్ లాంటి వ్యక్తిని కలిసి సంభాషిస్తే ఈ ఉన్మాది అయిన పిహెచ్డి ప్రొఫెసర్ కంటే సామాన్య రైతుకు అధికమైన వివేకం ఉన్నట్లుగా మీరు కనుగొంటారు. ఎందుకంటారు? ఎందుకంటే రైతు ఎల్లప్పుడూ భూమాతతో అనుబంధం కలిగి ఉంటాడు. అతనికి జీవన విధానం గురించి తెలుసు. భూమాత యొక్క అమాయకత్వం గురించి తెలుసు. ఒక అమాయక వ్యక్తి అందరికంటే తెలివైన వాడు. ఒక అమాయక పసిపాలుడు అహంకారపూరితులైన 10 మంది కన్నా ఎక్కువ తెలివైనవాడు. కనుక శ్రీ గణేశుని యొక్క రెండవ సామర్థ్యం ఏమంటే మీరొక తెలివైన వ్యక్తిగా తయారవుతారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు మీ వైపు చూస్తారు. మీరొక కబీర్ వలె, గురునానక్ వలె మాట్లాడుతారు. మీరు ఎంతటి ఉన్నత స్థాయిలో మాట్లాడతారంటే దాని వలన ప్రజలు తమ ఆత్మానుభూతి పొందుతారు. అలాంటి వ్యక్తే ఒక సహజయోగి అని నేనంటాను. వివేకం లేని సహజయోగి దేనికి పనికిరాడు. అతను సహజయోగానికి వస్తుంటాడు. అతను చైనా దుకాణంలోని ఎద్దు లాంటి వాడు. అది ఈ వ్యక్తిని, ఆ వ్యక్తిని, మరో వ్యక్తిని పొడుస్తుంది. గాయపడిన 3 వ్యక్తులను ప్రశ్నిస్తే జవాబుగా వారు ఆ ఎద్దు, అదే ఎద్దు అని ఫిర్యాదు చేస్తారు. ప్రతి ఒక్కరూ అదే ఎద్దు గురించి ఫిర్యాదు చేస్తారు. కనుక గణేశ తత్వం మీకు వివేకాన్ని ఇస్తుంది. మీరు శ్రీ గణేశ శక్తిని కలిగి ఉంటే మీ కన్నులు ప్రకాశిస్తుంటాయి. మీ కళ్ళల్లో ఓ మెరుపు ఉంటుంది, కాంతి ఉంటుంది. ఆయన మీలో జాగృతి పరచబడినప్పుడు మీరు ఎవరినీ కామదృష్టితో, సంకుచిత దృక్పథంతో చూడలేరు. కానీ ఆ చూపు ఎంత శక్తివంతమైనదంటే కేవలం మీ ఒక వీక్షణం మాత్రం చేతనే వేలాది మంది పరిశుద్ధపరచబడతారు. కేవలం కళ్ళు తెరవడం మాత్రం అవసరం. దానితో గాఢాంధకారం అలుముకున్న కాళరాత్రి కాస్త ఆహ్లాదకరమైన ఉదయంగా మార్పు చెందడం మీరు చూస్తారు. కేవలం మీ వీక్షణము కుండలిని శక్తిని జాగృతి చేయగలదు. శ్రీ గణేశుడు అనుమతించినంత వరకు కుండలిని మాత కదల్లేదు. ఆయన అన్ని చక్రములను అధిష్ఠించిన వైస్ ఛాన్సలర్ వంటివాడు. ఆయన సరే మంచిది, ప్రవేశించు, ముందుకు వెళ్ళు అని అనుమతించవలసి ఉంటుంది. కుండలిని శక్తి ఊర్ధముఖంగా వెళ్తున్నప్పుడు శ్రీ గణపతి మేల్కొల్పబడతాడు. లేకుంటే కుండలిని పైకి వెళ్ళలేదు. కానీ అది నిద్రావస్థలోనికి జారుకున్నప్పుడు శ్రీ గణేశునిచే గ్రహింపబడుతుంది. మనము ఇప్పుడు మన అమాయకత్వాన్ని కోల్పోయామని అనుకుంటాము. అది అంత సులభంగా కోల్పోయేది కాదు. అది నాశనం కాదు. కేవలం మీరు చేయగలిగినదేమంటే శ్రీ గణేశుని శక్తి మనలో వ్యక్తం కాకుండా దాన్ని ఏదో ఒక అడ్డంకితో కప్పి ఉంచడం మాత్రమే. మీరు ఆ శక్తిని అడుగు భాగానికి నెట్టేశారు. దానిపై ఒత్తిడి తెచ్చారు.
దానిపై మీరు అదే పనిగా పనికిమాలిన చెత్తనంతా కుప్పలు తెప్పలుగా పారబోసారు. అంత మాత్రమే. కానీ అది మాత్రం ఎన్నటికీ నశించదు. అది సమస్త విశ్వం యొక్క శాశ్వత తత్వము. శ్రీ గణేశుని శక్తులను తనలో స్థిరీకరించుకున్న వ్యక్తి యొక్క మరొక విశిష్ట లక్షణం ఏమంటే, అతను అవరోధాలన్నింటినీ తొలగిస్తాడు. అలాంటి ఉన్నత లక్షణం కలిగిన వ్యక్తి ఏదైనా ప్రదేశంలో ఉంటే, అక్కడ ఒక ప్రమాదం జరిగిన సందర్భంలో అతనికి సమీపంలో ఉన్న వారంతా రక్షింపబడతారు. ఏదైనా వినాశకర సమస్య ఎదురైతే వారందరూ కాపాడబడతారు. ఈ విధంగా జరగటం మీరు చూస్తారు. ఆయన గణపతి కాబట్టి ఇప్పుడు ఆయన గణములన్నింటికీ నాయకుడు. ఆయన మీకు మార్గదర్శకత్వం వహిస్తాడు. శ్రీ గణేశుడు లేకుండా సహజ యోగం పనిచేయలేదు. ఆయన సహజయోగి. ఈ ప్రపంచం యొక్క మొత్తం అయత్నకృతమైన దానిని సృష్టి గావించేది ఆయనే. ఆయనే మిమ్మల్ని సక్రమమైన మార్గంలోనికి తీసుకొస్తాడు. ఆయనే మీకు ప్రతి ఒక్కటి అతి సులభంగా అనుగ్రహిస్తాడు. ఆయనే ప్రపంచంలోని అన్ని చమత్కారాలను, మొత్తం ఇంద్రజాలాన్ని, అన్ని అద్భుతాలను సృష్టిస్తాడు. ఆయన గణపతి. గణాలపై కూర్చుని ఉంటాడు. అంటే ఆయనే గణాలన్నింటికీ ఓ రాజు వంటి వాడన్నమాట. శ్రీ గణేశుణ్ణి ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో వారు అందరు దేవుళ్లను, దేవతలను ప్రసన్నం చేసుకున్నట్లే. కారణం, అందరు దేవుళ్ళు, దేవతలు శ్రీ గణేశుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు. శ్రీ గణేశుడు ఎంతో తెలివైనవాడు. కేవలం తన తల్లిని ప్రసన్నం చేసుకొనడం అనే ఒకే ఒక సులువైన పనిని మాత్రమే తాను చేయవలసి ఉంటుందని ఆయనకు తెలుసు. మీరీ ప్రపంచంలోని సమస్త శక్తులను కలిగి ఉండాలంటే కేవలం మీ తల్లి అయిన శ్రీ మాతాజీని ప్రసన్నం చేసుకోండి. శ్రీ గణేశునికి వర్ణింపదగిన ఎన్నో విశిష్ట లక్షణాలున్నాయి. మనకు తినడంలోని ఆనందాన్ని ఇచ్చేది ఆయనే. మీరేదైనా తిన్నప్పుడు దాన్ని మీరు ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు. కానీ ఆయనే ఈ పదార్థం సహజ యోగులచే వండబడిందని, మీ తల్లి చేత వండబడిందని మీకు తెలియపరుస్తాడు. అంటే మీ కొరకు వండిన ఆహారంలో ప్రేమ యొక్క రుచిని మీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయనే ప్రేమ. మీ ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేయవలసింది, తత్సంబంధమైన ఆలోచనలను మీకు కలిగిస్తాడు. ఒక రోజున ఒక పాటను పాడవలసిందగా సహజయోగులు నన్ను అడిగారు. ఒక పాటను నా మదిలో అనుకుని పాడడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత ఒక సమావేశంలో సహజయోగులు అడిగారు, శ్రీ మాతాజీ, మేము ఒక పాటను పాడాలనుకుంటున్నాము అని. ఆ పాట నాకు తప్ప ఎవరికీ తెలియని పాట. వారు ఆ పాటను ఎక్కడి నుండి తీసుకున్నారో తెలియదు. నేను సంవత్సరం క్రితం పాడిన అదే పాటను మృదు మధురంగా వీణుల విందగా పాడడం ప్రారంభించారు. అది నాకు ఎంతో ఆనందం కలిగించింది. నా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి. నా ఆనందాన్ని అదుపు చేయలేకపోయాను. ఈ ఆనందం యొక్క భావనలన్నీ శ్రీ గణేశుడు రూపొందిన మార్గాల ద్వారా బహిర్గతమవుతాయి. మానవ సంబంధాలను పరమ సుందరంగా తీర్చిదిద్దడంలో ఆయన తీరిక లేకుండా ఉంటాడు. ఏ విధంగానంటారు? ఒక చిన్న పిల్లవాని జన్మదినం రోజున మనం ఏమంటాము? రేపు ఉదయం ఒక పక్షి నీ కొరకు ఓ మంచి బహుమతిని జారవిడుస్తుందిలే అని అంటాము. అటు పిమ్మట ఆ బాలుడు మరునాటి ఉదయం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అక్కడ పక్షిలాంటిది ఏది అతనికి కనిపించదు. ఆ యొక్క ఆలోచనను కలిగించింది శ్రీ గణేశుడే. ఆయనను మనం శాంటా క్లౌస్గా పేర్కొనవచ్చు. ఆయన మీకు తగిన మార్గాలను, విధానాలను చూపిస్తాడు. మానవ సంబంధాలను ఏ విధంగా అతి సున్నిత తరహాలో నిర్మలమైన సంబంధాలుగా మార్చుకోవలసింది ఆయన మీకు చెప్తాడు. మీరే విధంగా పుష్పగుచ్చం లాంటి ఓ చిన్న బహుమతిని దాచవలసింది, దాన్ని కప్పి ఉంచవలసింది, ఎప్పుడు అక్కడ ఉంచవలసింది మీకు చెప్తాడు. ఆ బహుమతిని అందుకోవలసిన వ్యక్తి
అకస్మాత్తుగా మీరు దాచి ఉంచిన ఆ పుష్పగుచ్చమును బయటకు తీసి అతని ముందు ఉంచినప్పుడు ఓరి భగవంతుడా అని సంభ్రమానికి లోనవుతాడు. ఇదంతా శ్రీ గణేషుని కృషి ఫలితమే, ఆయన విధానాల ఫలితమే, ఆయన సలహాల ఫలితమే. ఈ సృష్టి మొత్తంలో పుష్పాలు శ్రీ గణేశుని యొక్క మూల స్వభావాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. శ్రీ గణేశుని మూల స్వభావం భూమాత నుండి వస్తుంది. ఆయన మూల స్వభావం పరిమళం కనుక శ్రీ గణేశుని అనుగ్రహాన్ని నిలుపుకున్న వ్యక్తికి పరిమళం ఉంటుంది. కొన్ని మార్లు చందనం, కొన్ని మార్లు రోజా పువ్వులు, కొన్ని మార్లు గార్డేనియా, ఈ విధంగా వివిధ పరిమళాలు ఉంటాయి. ఈ పరిమళం ఎక్కడి నుండి వస్తున్నది మీకు అర్థం కాదు. ఇదంతా శ్రీ గణేశుని నుండే వస్తుంది. మీలోని అయస్కాంతం అదే. అలాంటి వ్యక్తి పరిమళ భరితుడు, ఎల్లప్పుడూ పరిమళ భరితుడు. శ్రీ గణేశుడు అన్ని రకములైన పరిమళాలను అలాంటి వ్యక్తి నుండి ప్రవహింపచేస్తుంటాడు. మీలోని శ్రీ గణేశుడు సరి అయిన విధంగా ఉంటేనే మీరు ఆ పరిమళాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఆయన అక్కడ కేవలం స్థిరపడి ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ సహజయోగి కొరకు నిర్మలపరచబడుటకై తయారుగా ఉంటాడు. అతని శిరస్సును బురదలోని కలువ పువ్వులాగా లేపి బయటికి రప్పించుటకే ప్రయత్నిస్తాడు. మీరు ఆ మూలాధార చక్రమును గౌరవించి అది చిక్కుల నుండి బయటపడినట్లుగా మీ సంపూర్ణ సహకారాన్ని అందించాలి. అప్పుడు ఆయన పరిమళ రూపంలో మీలో ఉంటాడు. ఈ దేశానికి అదెంతో ముఖ్యమైనది. మనం విరాటుకు, సామూహికత్వానికి, శ్రీకృష్ణునికి శరణాగతులం కాకుండానే మన శిరస్సును పైకి లేవనెత్తడం జరిగింది. భగవంతుడు మనపై కురిపించే అన్ని రకములైన ఆశీర్వచనాల కొరకు శ్రీ గణేశుని సహకారంతో మనం మన శిరస్సును క్రింది వైపుకు దించుదాము. శ్రీ గణేశుని పాద పద్మాల వద్ద మన దురహంకారమంతా అదృశ్యమైపోతుంది. ఆయన మన వివేక ప్రదాత, మనకు అవగాహన జ్ఞానం ఇస్తాడు. ఆయన మనలోని దురహంకారాన్ని అధిగమించే శక్తిని మనకిస్తాడు. జ్ఞానమును ప్రసాదించేది ఆయనే, కాంతిని ప్రసాదించేది ఆయనే. భారతదేశంలో కూడా అనేక మంది శ్రీ గణేశుని పూజిస్తారు. వాళ్ళు శ్రీ గణేశ, శ్రీ గణేశ అని అలా ఆలపిస్తూ అన్ని రకములైన వెకిలి చేష్టలు చేస్తుంటారు. అదంతా అనవసరంగా మిమ్మల్ని మీరు మోసగించుకొనడం లాంటిది. మీలో శ్రీ గణేశుని స్థిరపరుచుకొనడం అత్యంత సులభం. సహజయోగులైన మీరు ఒక నిశ్శబ్ద శక్తి అయిన శ్రీ గణేశుని మీలో స్థిరపరుచుకొనడం మీకు ఆయువు పట్టు లాంటి అతి ముఖ్యమైనదని గుర్తించడం అవసరం. ఆ శక్తి మాట్లాడదు, అది పనిచేసే నిశ్శబ్ద శక్తి. ఏ విధమైన శబ్దం చేయని అత్యంత చురుకైన శక్తి, ఎలాంటి ఆర్భాటం ప్రదర్శించని శక్తి. ఈ విషయాలన్నీ నేను నా హృదయం నుండి చెప్తున్నందున మీరందరూ శ్రీ గణేశుని మీలో స్థిరపరచుకోవాలి. మీ నుండి మీరు ఎంతటి మహత్తర శక్తులను ప్రసరిస్తారంటే దాని వలన ఈ దేశంలోని ఇతరులు తమలోని శ్రీ గణేశుని స్థిరపరుచుకోగలుగుతారు. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.